రాజస్థాన్లోని ఉదయపూర్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మేవాడ్ 77వ మహారాజుగా పట్టాభిషిక్తుడైన విశ్వరాజ్ సింగ్ ఆయన అనుచరులను ఉదయపూర్ ప్యాలెస్లోకి అడుగుపెట్టకుండా రాజకుటుంబంలోని దాయాదులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని పలువురు గాయపడ్డారు. రాజ్పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసుడైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్ల మధ్య కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మేవాడ్ రాజ్య 76వ మహారాజు మహేంద్ర సింగ్ ఇటీవల కన్నుమూశారు. అనంతరం ఆయన కుమారుడు భాజపా ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ 77వ మహారాజుగా సోమవారం పట్టాభిషిక్తులయ్యారు. చిత్తోర్గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం ఉదయపూర్లోని సిటీ ప్యాలెస్ ను కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్ కొత్త రాజుకు వ్యతిరేకంగా ఓ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం అరవింద్ సింగ్ ఉదయపూర్లోని రాజకుటుంబానికి చెందిన ట్రస్టుకు చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. ప్యాలెస్ ఏకనాథ లింగ్ ఆలయం ఆయన నియంత్రణలోనే ఉండటంతో మహారాజు విశ్వరాజ్ సింగ్ ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందు జాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.